గపట్ల షెయ్యిపాటి అంటేనే లొల్లి పంచాదులకు అంబాసిడర్ అనే తట్టే పేరుకు పోయింది. మరి ఎవరు మంత్రం వేసిండ్రో గాని అధికారంలోకి వచ్చినాక గా లొల్లి పంచాదులన్న మాటే రాకుండా కలిసి ఉంటున్నారు. కానీ నాకెందుకో గదంతా మీదికేనని అనిపిస్తున్నది. లోపల లోపల షాన్నే రగులుతున్నాయి కానీ ఏదో గట్ల కవర్ చేస్తున్నారని అనిపిస్తున్నది. ఎందుకు పిల్ల గట్ల మాట్లాడుతున్నావు అని అంటారా? నేనే కాదుల్లా, మీరు కూడా గిట్లనే అంటారు. చూడుండ్రి జగ్గారెడ్డి సార్ మాట్లాడిన మాటలు విన్నాక. అధికారంలోకి వచ్చినాక కూడా అప్పుడప్పుడు చిన్న చిన్న పంచాయతీ ముచ్చట్లు వినబడ్డాయి కానీ ఇప్పుడు జగ్గారెడ్డి సారు మాట్లాడిన మాటలతోటి గా పంచాయతీలన్నీ చిన్న ఏం కాదు పెద్దే అని ముచ్చట్లు వినబడుతున్నాయి బయట. రాజకీయాల్లో కచ్చ సాధింపు కార్యాలు మంచి కావు అని అన్నాడు. గసొంటి రాజకీయాలకు సారు వ్యతిరేకమాట. అట్లనే గసొంటి రాజకీయాలు చేసే ఏ పార్టీ అయినా సర్కార్ అయినా అధికారం పోయినాక బాధపడే రోజు వస్తుందని కూడా చెప్పుకొచ్చిండు జగ్గారెడ్డి సారు. ఇక వైఎస్ఆర్ సారు, రోషయ్య సారు గిట్లా ఏనాడు కూడా కచ్చ సాధింపు కార్యం పెట్టుకోలే రాజకీయాల్లా అని యాద్ చేసుకున్నాడు. గసొంటి కచ్చ రాజకీయాలంటే ఇష్టం ఉండదని ఇలేకర్ల ముంగట చెప్పుకొచ్చిండు సంగారెడ్డి పాత ఎమ్మెల్యే, తెలంగాణ షెయ్యిపాటి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సారు. షెయ్యిపాటి సర్కార్ వచ్చినప్పటికేంచి కారు పట్టుల మీద తాప కేసులు అవుతున్నాయి. స్టేషన్ల చుట్టూగా తిరుగుతున్నారు. ఏసీబీ, ఈడీ విచారణలని కూడా బగ్గనే అవుతున్నాయి. అగ్గో గివ్విటి మీన్నే మాట్లాడిండు జగ్గారెడ్డి సారు అని బయట మస్తుగా నడుతున్నాయి ముచ్చట్లు. గపట్ల పీసీసీ పదవి జగ్గారెడ్డి సారు కాకుండా రేవంత్ అన్నకు పోయినప్పటికేంచి జగ్గారెడ్డి సారు బగ్గనే హట్ అయిండు. అటెన్కలా ఓ 2-3 మలుకల రేవంత్ అన్న మీద బహిరంగంగానే అలక చూపెట్టిండు. ఇప్పుడు సర్కార్ కత్తున్న వ్యతిరేకత చూసే గిట్ల మాట్లాడినట్టున్నాడు జగ్గారెడ్డి సారు. ఒక్కలు తీసుకునే నిర్ణయాలతోటి ముంగట పార్టీకి డ్యామేజ్ కావద్దనే గిట్ల మాట్లాడినట్టున్నాడు అని కూడా మాట్లాడుకుంటున్నారు బయట. ఏమో మరి గిప్పుడే గిట్ల ఎందుకు మాట్లాడిండో జగ్గారెడ్డి సారు, ఎవరిని మనసులో పెట్టుకొని మాట్లాడిండో గాని వైఎస్ఆర్ సారు, రోషయ్య సారు అని షెయ్యిపాటి లీడర్ల పేర్లు తీసిండు అంటే ఖచ్చితంగా రేవంత్ అన్న గురించే మాట్లాడిండు కావచ్చు. కచ్చ రాజకీయాలు మంచివి కావని అని అనవట్టిండ్రు గీ ముచ్చటెరకైన పబ్లిక్.